సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఆ ప్రాంతం అంతా గుట్టలమయం. నిత్యం కరవు, కనీస వర్షపాతం నమోదు కాని పరిస్థితి. ఫలితంగా వేలాది మంది వలసలు. ఎలాగైనా ఆ దుర్భిక్ష ప్రాంతాన్ని పారిశ్రామిక తయారీ కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది. ఏడాదిన్నరలో అంతర్జాతీయ కార్ల పరిశ్రమ తీసుకొచ్చింది. నవ్యాంధ్రకే తలమానికంగా నిలిచే అంతర్జాతీయ కియా కార్ల తయారీ సంస్థ కరువు సీమకు సంతోషాలు తీసుకువచ్చింది. అనంతపురం జిల్లా. ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది కరువు. ఎలాగైనా ఈ ప్రాంతంలో మార్పు తీసుకురావాలని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. అనంతకు కేవలం నీరు ఇస్తే సరిపోదని, పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తేనే కరువు కూరల్లో చిక్కిన ప్రజలకు న్యాయం జరుగుతుందని భావించారు. జిల్లాలో వెనకబడిన ప్రాంతాల్లో పెనుకొండ ఒకటి. బెంగళూరుకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. హంద్రనీవా పథకంలో భాగంగా గొల్లపల్లి జలాశయం నిర్మించి పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన నీరు తీసుకువచ్చి తొలి విజయం సాధించారు. పొరుగు రాష్ట్రాల్లో ఏర్పాటుకు సిద్ధమైన కియా కార్ల పరిశ్రమను పెనుకొండకు తీసుకురావడంలో చంద్రబాబు సఫలమయ్యారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూమికి ఎకరాకు 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించి ప్రభుత్వం రైతుల నుంచి సేకరించింది. భూమి ఇచ్చిన రైతు కుటుంబాల్లో ఇంటికో ఉద్యోగం ఇప్పించేలా పరిశ్రమ యాజమాన్యంతో రాతపూర్వక హామీ తీసుకుంది. and construction of infrastructure for water, electricity and road. None of our accomplishment could have been possible without your sincere interest and support. And I convey my sincere gratitude on behalf of everyone at Kia Motors. 13,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 11,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించే లక్ష్యంతో కియా కార్ల పరిశ్రమ ప్రారంభమైంది. ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం 500 కోట్లు వ్యయం చేసింది. పరిశ్రమ నిర్మాణ పనుల్లో భాగంగా రోజుకు 1000 మంది వరకు ఉపాధి లభిస్తోంది. పెట్టడానికి వస్తున్నాం. 9,000 శాలరీ ఇస్తారు. వర్షాలు లేక చాలా ఇబ్బంది పడితే ఈ కంపెనీ వచ్చినాక మాకు చాలా సంతోషంగా ఉంది. రూడల్ క్యాంటీన్లో పనిచేస్తున్నా. ఇంతకుముందు పని లేక ఏమి పని లేక ఇంట్లో ఉండేదాన్ని. మామూలుగా మొగ్గలు పీకడానికి అట్లా పోతే రోజుకు 200 వచ్చాయి. ఇప్పుడు రూడల్ క్యాంటీన్లో వర్క్ చేస్తున్నా. నెలకి 9,000 వస్తున్నాయి. కియా రాకతో పెనుకొండ, హిందూపురం మండలాల జీవన విధానంలో మార్పు వచ్చింది. రోజూ ఉదయాన్నే పలుకు పారపట్టి వ్యవసాయ పనులకెళ్లే రైతులు, కూలీలు శిరస్త్రాణం, బూట్లు, చేతికి తొడుగులు వేసుకుని కియా కార్ల పరిశ్రమ నిర్మాణ పనులకు వెళ్తున్నారు. పరిశ్రమ ఏర్పాటుతో గ్రామంలో ఉన్న ఇళ్లకు విపరీత గిరాకీ వచ్చింది. రైతులు తమకు వచ్చిన భూపరిహారంతో భవనాలు నిర్మించి అద్దెకిస్తున్నారు. కియా రాకతో భూములకు రెక్కలు వచ్చాయి. ఎకరా భూమి 7 లక్షల నుంచి ₹1 కోటి పలుకుతోంది. మనకి రాదు అనుకునేటప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యుక్తి, శక్తి, ఆయన పట్టుదల, కృషి వల్ల పెనుగొండకి, మన అనంతపురం జిల్లాలో పెనుగొండకి కియా కార్ ఫ్యాక్టరీ రావడం జరిగింది. ఇది వచ్చిన తర్వాత మా ప్రాంతంలో అందరూ కూడా ఆర్థికంగా సుభిక్షంగా ఉండడం జరిగింది. కియా ఫ్యాక్టరీ వచ్చింది. ఈ కియా ఫ్యాక్టరీ నుంచి ఇక్కడ ఉండే వాళ్ళు దగ్గర 100 కుటుంబాలు, ఎర్రమంచి గ్రామంలో 100 కుటుంబాలు బెంగళూరు పోయాయి. అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి టోటల్గా ఇక్కడ అదే ఫ్యాక్టరీలోనే జాబ్ చేస్తున్నారు. పెనుకొండ పట్టణంలో కొరియా పౌరుల సంచారం పెరిగింది. ఉద్యోగుల కోసం 35 ఎకరాల్లో కొరియన్ టౌన్షిప్ ను కియా నిర్మించారు. వీటికి అవసరమైన ఆహార పదార్థాలకు గిరాకీ పెరిగింది. తగ్గట్టుగానే హోటళ్లు, రెస్టారెంట్లు పెరిగాయి. సౌందర్య వస్తువులు విక్రయించే సూపర్ మార్కెట్లు 10ల సంఖ్యలో పుట్టుకొచ్చాయి. కియా ఫ్యాక్టరీలో కూడా మా పిల్లోళ్ళు, మా బంధువులు కూడా పనికి పోతున్నారు. కియా ఫ్యాక్టరీ కడుతున్నారు కాబట్టి ఇప్పుడంతా ఆ పనికి పోతున్నారు. కియా ఫ్యాక్టరీ పోవడం వల్ల 10,000, 15,000, 20,000 వరకు జీతాలు అందుతూ ఉన్నాయి. ఇంతకుముందు మేము డిగ్రీ వరకు చదువుకున్నాం. ఇప్పుడు అంతకు డిగ్రీ చదివినా కూడా మాకు ఇక్కడ ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేకపోయిండే. కియా రావడం వలన మాకు ఇక్కడే నాకు 12,000 సూపర్వైజర్ పోస్ట్గా ఉన్నా. నేను 12,000 జీతం ఇస్తుంది. కియా మోటార్స్లో కార్ల తయారీకి అవసరమైన విడిభాగాలను సరఫరా చేసే మరో 22 పరిశ్రమల నిర్మాణం పెనుకొండ పరిసరాల్లో శరవేగంగా జరుగుతోంది. ఇటీవల కియా పరిశ్రమలో తయారైన తొలి కారును ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించడంతో అనుబంధ పరిశ్రమల నిర్మాణం ఊపందుకుంది. ఈరోజు పెనుకొండ పట్టణంలో కూడా చూస్తే
శరవేగంగా బిల్డింగ్స్ కూడా కనపడతాయి. బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్లన్నీ కూడా శరవేగంగా నడుస్తున్నాయి. భూముల ధరలు పెరిగినాయి. అదేవిధంగా రైతులంతా బాగుపడ్డారు. అదేవిధంగా ఇక్కడ నివసిస్తున్నటువంటి భూములు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మంచి రేట్లు కూడా రావడం ద్వారా వీళ్ళ ఆర్థిక పరిపుష్టి కూడా వచ్చిందంటే దానికి చంద్రబాబు నాయుడు గారి కారకుడు. అదేవిధంగా ఈరోజు ఉద్యోగాలు కూడా చాలా వరకు కూడా వస్తున్నాయి. ఇంత వేగంగా కరువు ప్రాంతంలో మార్పు వస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. కేవలం ఏడాదిన్నరలో కరువు ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పారిశ్రామిక హబ్గా మార్చారు. వలసలతో ఖాళీ అయిన గ్రామాల్లో మళ్లీ నవ్వులు పూయించారు.